ఒక మాట వినండి, పరలోకం ఎంతకాలం ఉంటుందో నరకం కూడా అంతే కాలం ఉంటది. ఈ రెండు నిత్యత్వంలో రెండు భాగాల్లో. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే అయితే పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే ఆరణ అగ్నిగుండంలోకైనా వెళ్ళాలి. అది ఎంతకాలం ఉంటుందో ఇది అంతకాలం ఉంటది. అక్కడ మనుషులు ఎంతకాలం ఉంటారు, ఇక్కడ కూడా అంతకాలం ఉంటారు. నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలం ఏంటి, ఏ ప్రాంతానికి నువ్వు ఉంటావు ఆలోచించేయాలి. ప్రభు అంటున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా నువ్వు ఆత్మను సంపాదించుకోకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, నీ పాపాలు క్షమించబడకపోతే, నీ అపరాధాలు క్షమించబడకపోతే, నువ్వు నేడో రేపో గనక ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు.